హాయ్ బాగున్నారా? ఈరోజు నేను బీరకాయతోటి పచ్చడి చేశాను అనమాట. సన్న బీరకాయలు 2 ఉన్నాయి అనమాట. అవి బీరకాయ చివ్వేసి ఆ చివ్విందంతా అలా పెట్టుకున్నాను. తొక్కుతోటి పచ్చడి చేద్దామని. పచ్చడికి కావాల్సిన పదార్థాలు: టమాటాలు 4, పచ్చిమిర్చి, బీరకాయ తొక్కు అనమాట. మంచిగా కడిగేసి బీరకాయ చివ్విన తర్వాత కూడా మళ్ళీ కడిగేసి పక్కన ఉంచుకున్నాను. పచ్చిమిర్చి, 2-3 టమాటాలు, ఆనియన్ కూడా వేసుకోవచ్చు ఇష్టపడేవాళ్ళు. నేను ఓన్లీ టమాటా, పచ్చిమిర్చి, బీరకాయ తొక్కు వేస్తున్నాను. ఇదేమో కొంచెమే వచ్చాయి ముక్కలు, అందుకని సరే కూర చేయడానికి రాదు అని చెప్పేసి పప్పులో వేసేస్తున్నాను. బీరకాయ పప్పు చేస్తున్నాను అనమాట. బీరకాయ స్పెషల్ అయిపోయింది. ఇప్పుడు పోపు వేసాను, బీరకాయ ముక్కలు వేసాను, కొంచెం ఉప్పు పసుపు వేసి మూత పెట్టేస్తే మగ్గిపోతుంది కదా. ఆ తర్వాత పప్పు వేద్దామని ఇది పక్కన ఉంచేసి మనం పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. బాండి పెట్టాను అనమాట. ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని పోపు దినుసులు అంటే మెంతులు, జీలకర్ర, ధనియాలు, ఆవాలు, కొంచెం మినపప్పు, శనగపప్పు ఇవన్నీ వేసేసి మనం కొంచెం వేయించుకుందాం. అంటే పల్లీలతో చేసుకోవచ్చు, నువ్వులతో చేసుకోవచ్చు, మనం ఏ ఫ్లేవర్ ఇష్టపడితే ఆ ఫ్లేవర్తో చేసుకోవచ్చు. నేను నార్మల్గా పోపు దినుసులు మాత్రమే వేస్తున్నాను అనమాట. నువ్వులు, పల్లీలు లాంటివి వేయట్లేదు. అవి వేస్తే చాలా టేస్టీగా బాగుంటుంది. పోపు వేగిపోయాక మనం పచ్చిమిర్చి, టమాటా, నెక్స్ట్ బీరకాయ తొక్కు 3 వేసేసి మగ్గనిద్దాం, బాగా వేగనిద్దాం అనమాట. అంటే దండిగా నూనె వేసి వేయక్కర్లేదు. నార్మల్గా అవి వేసేస్తే దాంట్లో వాటర్ ఉంటుంది కాబట్టి, వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దాంతో మగ్గిపోతుంది. ఈ పోపులో ఉండే ఆయిల్ మాత్రం చాలన్నమాట. బీరకాయ తొక్కు పచ్చడి చాలా మంచిది. మంచిగా మనం వాష్ చేసేసుకొని ఇట్లా పచ్చడి చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక సాధకం కలిసి వచ్చినట్టు కూడా ఉంటుందన్నమాట. చూసారా, 4 టమాటాలు తీసుకున్నాను, చిన్న సైజు మాత్రం అవి. ఇదిగోండి 2 బీరకాయలు తొక్కు. చూసారా ఎంత గ్రీనీగా బాగుంది కదా చాలా. అందుకనే పడేయడానికి, వేస్ట్ చేయడానికి ఎందుకు అని చెప్పేసి నేను పచ్చడి చేస్తున్నాను. ఒక్కోసారి బీరకాయలు డ్రైగా అనిపిస్తాయి కదా, అలాంటివి మనం పడేసినా ఓకే, కానీ ఇలా పచ్చదనంగా బాగుండేవి, దాంట్లో విటమిన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మనం అలా పచ్చడి చేసుకుంటే మంచిది. ఉప్పు పసుపు వేసేసి కాసేపు వేగనిద్దాం. చాలా సింపుల్ అండి. టమాటా, పచ్చిమిర్చి, నెక్స్ట్ బీరకాయ తొక్కు, ఇంకా వెల్లుల్లిపాయలు వేసుకునే వాళ్ళు వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయ ఇట్లాంటివన్నీ వేసేసుకొని మూత పెట్టేసి మగ్గిన తర్వాత మిక్సీ వేసుకోవడమే అనమాట. చాలా సింపుల్. మనకు ఒక ఐటెం కలిసి వస్తుంది, టేస్టీగా, ఇంట్రెస్టింగ్గా మనం ఒకరోజు ఒక వెరైటీ డిష్ చేసుకున్నట్టు ఉంటుందన్నమాట. చూసారా, మంచిగా కదిపేసుకొని ఈ పచ్చిమిర్చి కూడా నేను 8 పచ్చిమిర్చి దాకా తీసుకున్నాను. చాలా టేస్టీగా ఉంటాయి. పచ్చిమిర్చి ఫ్లేవర్ తోటే ఇలాంటి పచ్చళ్ళన్నీ బాగుంటాయి అన్నమాట. రోటి పచ్చళ్ళు అనేవి పచ్చిమిర్చి టేస్ట్తోనే బాగుంటాయి. అందుకని ఎక్కువ శాతం పచ్చిమిర్చితోనే చేసుకోండి, చాలా బాగుంటుంది. చూసారా, మగ్గిపోయాయి. చూస్తున్నాను టమాటా ఉడికిందా లేదా అని. మంచిగా బాయిల్ అయిపోయాయి అన్నమాట. ఇప్పుడు మనం మిక్సీ జార్ తీసుకొని రోల్లో ఇంట్రెస్ట్ ఉంటే రోట్లో వేసి దంచుకోవచ్చు. ఒక చింతపండు ఒక చిన్న ముక్క వేసాను అన్నమాట. ఎందుకంటే బీరకాయ పీచు, పచ్చిమిర్చి కారం ఉంది కాబట్టి ఈ రెండిటికి కాంబినేషన్ కొంచెం చింతపండు పులుపు అయితే బాగుంటుందని. చూసారా, మంచిగా మగ్గిపోయింది. ఇప్పుడు మనం మిక్సీ తీసుకుందాం.
ఇవి కొత్తిమీర కాడలు అనమాట. నేను కాడలన్నీ స్టోర్ చేసి పెట్టాను. పైనదంతా పప్పులోకి సాంబార్లోకి పప్పులోకి వేసేట్టు కర్రీస్లోకి, ఈ కాడలన్నీ సాంబార్లోకి చారులోకి ఇట్లా వేసేటట్టు ఉంచుకున్నాను అనమాట. మంచిగా వాష్ చేసి మంచిగా ఈ కాడలన్నీ నేనేం చేశాను, దీంట్లోనే ఎక్కువ విటమిన్ ఉంటుంది కదా. యాక్చువల్గా మనం చేసేది కూడా బీరకాయ తొక్కు పచ్చడి కదా, అందుకనే కొత్తిమీర కాడలు కూడా దీంట్లో వేసాను అనమాట. మంచి టేస్ట్ ఉంటుంది కొత్తిమీర కాడలతోటి వేసామంటే. కొత్తిమీర అనేది ఎక్కువ క్వాంటిటీ ఉంటే రోటి పచ్చళ్ళలో చాలా బాగుంటుందన్నమాట. ఇందాక మనం పోపు వేయించుకున్నాం కదా, అది తీసేసి మిక్సీలో వేస్తున్నాను ఒక్కసారి. అంటే దీంట్లో మెంతులు ధనియాలు అట్లాంటివి ఉన్నాయి కాబట్టి ఒక్కసారి మదిగిన తర్వాత మనం ఈ పీచు బీరకాయ పీచు టమాటా పచ్చిమిర్చి ఇవన్నీ వేసేసి గ్రైండ్ చేసేద్దాం. చాలా సింపుల్ అండి. మెత్తగా వేసుకోకూడదు, మనం ఇడ్లీలో చట్నీ లాగా వేసుకోకూడదు అనమాట. కచ్చా పచ్చగా వేసుకోవాలి. రోట్లో దంచితే ఎలా వస్తుందో అలా వేసుకోవాలన్నమాట. ఓపుకుంటే రోట్లో దంచితే చాలా బాగుండేది. నాకు అస్సలు ఓపిక లేదు, అందుకనే ఒక్క దాంతోనే 2 రెసిపీలు వచ్చేటట్టు ప్లాన్ చేసుకొని ఒక 1 అవర్ హాఫ్ అన్ అవర్ మించి నేను కిచెన్లో ఉండలేదన్నమాట. ఒకటేమో తొక్కుతోటి పచ్చడి చేసేసాను. బీరకాయ చివ్విన ముక్కలు ఉన్నాయి కదా, వాటితోటి పప్పు వేసేసాను. అన్నము అయిపోయింది. ఈరోజు మా లంచ్ అన్నమాట. సింపుల్గా వెరైటీగా టేస్టీగా ఉండే లంచ్. చూసారా, మిక్సీ వేసేసాను, ఎంత బాగా వచ్చిందో. దీంట్లో పోపు కూడా వేసేసాను అన్నమాట. ఇప్పుడు బీరకాయ పప్పు రెడీ అయిపోయింది. ఇందాక ముక్కలు ఉడికిపోయాయి కదా, దాంట్లో పప్పు వేసేసి ఉప్పు కారం సాంబార్ పొడి వేసేసాను. అది కూడా రెడీ అయిపోయింది. ఎంతో ఈజీగా 2 రెసిపీస్ చేసేసుకున్నాం. ఈ రెసిపీస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. బాయ్ అండి. సింపుల్గా చేసుకోవచ్చు ఇలాంటి. ఈ సమ్మర్లో మనం బీరకాయ తోటి సొరకాయతోటి ఇట్లా గుమ్మడికాయతోటి ఇట్లాంటివన్నీ చేసుకున్నాం అనుకోండి, చలవ అంటారు కదా, ఇవి కూరగాయలు వీటిల్లో చలవ ఎక్కువ ఉంటుందన్నమాట, చల్లదనం ఎక్కువ ఉంటుంది. అందుకని ఇట్లాంటి కూరలు మనం ప్రిఫర్ చేస్తే హెల్త్ కూడా బాగుంటుందన్నమాట. నా లంచ్ అన్నమాట బీరకాయ పచ్చడి. ఇంతే తింటాను నేను. చూసారా, ఆ తర్వాత పప్పు వేసుకున్నాను. ఇంతే తింటాను కాదు, ఇంత తింటాను. పప్పు వేసేసుకొని ఈరోజు మా లంచ్ కానిచ్చేస్తున్నాం అన్నమాట. ఈరోజు మీరందరూ ఏం చేసుకున్నారు కామెంట్స్లో చెప్పండి. ఓకే అండి, బాయ్ అండి.